ఏపీకి కేంద్ర సాయంపై 10 టీవీ చేపట్టిన ప్రత్యేక చర్చా కార్యక్రమం కిమ్ కర్తవ్యంకి తిరిగి స్వాగతం. ఇదే అంశంపై మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల నుంచి వచ్చిన చాలామంది ఆడియన్స్ మనకు సిద్ధంగా ఉన్నారు. కొందరు మాట్లాడడానికి. సార్ మీ పేరు? నా పేరు లక్ష్మీనారాయణ అండి. విశాఖపట్నం నుంచి వచ్చాను. అయితే ఇప్పుడు ఈ సందర్భంలో కిమ్ కర్తవ్యం కార్యక్రమంలో నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే, రాష్ట్ర ప్రజలు రాష్ట్రం విడిపోయాక ఆంధ్ర ప్రాంతానికి ఎంతో అన్యాయం జరిగింది భావిస్తున్నారు. అందువలన మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎంతో మేలు చేస్తారు, బాగా చేస్తారు అనే ఉద్దేశంతో వారికి ఓట్లేసి గెలిపించారు. సరే, స్పెషల్ స్టేటస్ విషయంలో అన్ని రాష్ట్రాలు అభిప్రాయం ఉండాలని వెంకయ్యనాయుడు గారు అన్నారు. సరే, అది అనుకుందాం, కొంతసేపు అది పక్కన పెడదాం. సరే, అన్ని రాష్ట్రాలు ఒప్పుకుంటాయా లేదా అనేది పక్కన పెడితే రైల్వే జోన్ ప్రకటించాలి. లాస్ట్ ఇయర్ సదానంద గౌడ గారు ప్రకటించలేదు. అప్పుడు రైల్వే మినిస్టర్ ఆయన. తర్వాత ఆయన లా మినిస్టర్ అయిపోయారు, అది వేరే విషయం. ఇప్పుడు సురేష్ ప్రభు గారు వచ్చారు. ఇప్పుడు రైల్వే జోను వైజాగ్ ప్రకటిస్తామని చంద్రబాబు నాయుడు గారు అన్అఫీషియల్గా ఏదో మీటింగ్లో చెప్పడం జరిగింది. అయితే రైల్వే జోన్ వైజాగ్ ప్రకటించకుండా ఎవరు అడ్డుకోరు. మరి ప్రకటించకపోవడానికి కారణం ఏంటో నాకు అర్థం కాదు. ఎందుకంటే ఆల్రెడీ రైల్వే జోన్ ఇస్తామని ఖచ్చితంగా చెప్పారు. అది విశాఖపట్నం ఇస్తారని కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్రకటించడం అయింది. కానీ మన రైల్వే బడ్జెట్లో నిరాశ ఎదురైంది. మరి అది విష్ణువర్ధన్ గారే చెప్పాలి. ఆడియన్స్లో చాలామంది మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మీ పేరు? నా పేరు టిఎస్ స్వామి అండి. రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడిని. విజయనగరం జిల్లా నుంచి వచ్చాను. ఇప్పుడు విశాఖపట్నం సోదరుడు రైల్వే జోన్ గురించి మాట్లాడడం, నేను ఇక్కడున్న రాజకీయ నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 30 సంవత్సరాల నుంచి ఈ పోరాటం జరుగుతూ ఉంది. విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ లేకపోతే సౌత్ సెంట్రల్ రైల్వేలో విశాఖపట్నాన్ని డివిజన్ని కలపడం, ఈ రెండిటి మీద కూడా ఎన్ని పోరాటాలు జరిగాయి. అక్కడ సమ్మెలు చేశారు, చాలా సంప్రదింపులు చేశారు, అన్నీ చేశారు. దేనికి కూడా గత ప్రభుత్వాలు ఏవి కూడా సరిగ్గా స్పందించడం అనేటటువంటిది మాత్రం జరగలేదు. అయితే దాన్నే తాయిలంగా చూపెట్టి ఇప్పుడు బైఫికేషన్ చేశారు. మనుషుల్ని విడదీయడానికి ఏ ఆశలు పెడితే బాగుంటుందో అన్ని ఆశలు పెట్టారు. దానికి సపోర్ట్ చేసిన రాజకీయ పార్టీలు కూడా ఇందులో ఎంతో కొంత దీని తాలూకు బాధ్యత తీసుకోక మాత్రం తప్పదు. ఏం అడగలుచున్నారు మీరు? 21 మంది ఎంపీలున్న ఒరిస్సా రాష్ట్రం తాలూకా ప్రభావాన్ని 42 మంది మొత్తం సమైక్యంగా ఉండేటప్పుడు 42 మంది ఎంపీలు ఉన్న ఆంధ్రప్రదేశ్ సాధించలేకపోవడం అనేటటువంటిది సిగ్గుచేటు. ఇప్పుడు విడదీశారు, జోన్ని తాయిలంగా చూపించారు. ఏమి ఆ జోను మాట ప్రకటించవచ్చు కదా బడ్జెట్లో, కనీసం ఆ మాట కూడా లేదు. దయచేసి పెద్దలందరికీ ఇక్కడ నేను నమస్కారం చెప్తున్నాను సార్. మేనిఫెస్టోని రాజ్యాంగబద్ధం చేయడం అవుతుందా? ఎందుకంటే మేనిఫెస్టోలో ప్రకటించినవి ఏ రాజకీయ పార్టీ కూడా ఫాలో అవుతున్నట్టు మాత్రం నాకు అనిపించట్లేదు. దయచేసి మేనిఫెస్టోలో మనిషికి ఒక కిరీటం ఇస్తాము, ఇంటికొక చందమామను తీసుకొచ్చేస్తాము అని అంటే నమ్మే ప్రజలు అమాయకులైతే అవ్వచ్చు. కానీ ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది కదా, మాకు ఏంటి పోయిందో ఆడుకుందాం బంతాట. ఓకే స్వామి గారు, ఎలాగ విడదీస్తాం చెప్పండి. ఓకే. ఇంకా చాలా మంది ఆడియన్స్ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు పై వరుసలో. అది ఎలక్షన్ కమిషన్ అయినా ఈ మేనిఫెస్టో మీరు ఇచ్చారు, ఎందుకు మీరు చట్టబద్ధత చేయండి. దానిపైన కూడా అడుగుదాం, మాట్లాడదాం నాయకులతో. సార్, నా పేరు శంకర్ అండి, విజయవాడ నుంచి వచ్చాను. చెప్పండి. నేను చంద్రబాబు నాయుడు గారు గారిని, మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళు ముగ్గురు కూడా మొన్న ఎలక్షన్లో వాళ్ళు ముగ్గురు తిరుగుతూ మీ ముగ్గురు ఒకటే, మాకు ఓటేయండి అన్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు వాళ్ళకు ఓటేసి గెలిపించారు. మరి ప్రత్యేక హోదా కోసం వెంకయ్యనాయుడు గారు మరి బెజవాడ నుంచి విశాఖపట్నం వరకు ఎన్నో సన్మానాలు చేయించుకున్నారు. మరి వీళ్ళ గవర్నమెంట్లోనూ వాళ్ళు, వాళ్ళ గవర్నమెంట్లోనూ వీళ్ళు. మరి వీళ్ళు ప్రత్యేక హోదా తేనందుకు వీళ్ళు తెప్పించుకోలేరు, లేకపోతే ఒక డెడ్ లైన్ పెట్టుకోమనండి. ఒక 6 నెలల సంవత్సరమా, ఒక డెడ్ లైన్ ఒక డెడ్ లైన్ వాళ్ళు ప్రకటించమనండి. ఇద్దరు మంత్రులను కూడా ఇట్నుంచి వాళ్ళనే వెళ్ళిపోమనండి, అట్నుంచి వాళ్ళని వెళ్ళిపోమనండి. పోరాటానికి సిద్ధం కామనండి. అంతేగాని ఏ ఊరికనే వేదిక మీదకి వచ్చేని మేము అది చేసాం ఇది చేసామని బుచ్చే చౌదరి గారు వెళ్ళిపోయారు. ఇప్పుడు విష్ణువర్ధన్ గారు దీనికి సమాధానం చెప్పాలి. ఓకే, మరి చాలా మంది మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, మాట్లాడండి. నా పేరు జగన్మోహన్ రెడ్డి అండి, కృష్ణా జిల్లా. ఒకటేందంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత
ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి గాను అన్ని పార్టీలు కలిసిపోవాల్సి ఉన్నది. కానీ గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ ఇంకొకరిని కలుపుకోవడంలో ఎందుకు పోతున్నది? ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించింది కాదు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించింది, అన్ని ప్రజలకు సంబంధించింది. కాబట్టి అందరిని కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పోతే వెంకయ్యనాయుడు గారే కానీ, చంద్రబాబు నాయుడే కానీ, పోతే పవన్ కుమార్ గారే కానీ, పవన్ కుమార్ ఏందండి ఒక మహాభారతంలో ఉత్తర కుమార్ లాగా వస్తుంటారు పోతుంటారు. అది దాన్ని పెద్దగా హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ముఖ్యంగా ఈ రాజకీయ పార్టీ బీజేపీ కానీ, తెలుగుదేశమే కానీ మిగతా పార్టీలను కలుపుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి పాటుపడాల్సిందిగా నేను కోరుతున్నా ఒక ఓటర్గా. ఓకే, మరో ఆడియన్స్ ఉన్నారు. నా పేరు జగదీష్, నేను విజయనగరం నుంచి వచ్చా. ఈరోజు సెంట్రల్ బడ్జెట్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదు, స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తామని 9 కేంద్ర విద్యా సంస్థలు పెడతామని చెప్పిందో ఆ కేంద్ర విద్యా సంస్థలకి 2 కోట్లు, ట్రైబల్ యూనివర్సిటీకి 2 కోట్లు, అలాగే సెంట్రల్ యూనివర్సిటీకి 2 కోట్లు, ఇట్లా ముష్టివాడికి ఏదైతే మనం రోడ్డు మీద వెళ్తే రూపాయి అర్ధ రూపాయి వేస్తామో అట్లా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముష్టివాడికి వేసేటట్టు ఏదో వాళ్ళ చేతిలో చిల్లుగా ఉండేటట్టు వేసింది. అది ఒక పక్కన పెడితే ఒక 5-6 సంస్థలకైతే కేటాయించింది. 1 కోటి, 2 కోట్లు, 40 కోట్లు, 45 కోట్లు. స్పష్టంగా ఏం ఆడదలుచుకున్నారు? మిగతా 9 జాతీయ విద్యా సంస్థలు ప్రవేశపెడతామని చెప్పిన సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికీ 5 జాతీయ విద్యా సంస్థలకే కేటాయించింది. మిగతా వాటికి పెట్రోల్ యూనివర్సిటీ ఇట్లాంటి యూనివర్సిటీలకు అసలు రూపాయని కేటాయించలేదు. అసలు 1 కోటి రూపాయలు సెంట్రల్ యూనివర్సిటీకి దాదాపు 13,000 కోట్లు అవసరమవుతాయని ఇప్పటికే ఉన్నత విద్యా మండలి ప్రపోజల్ పెట్టింది. కానీ ఇప్పటికీ కూడా 1300 కోట్లు ఒక్కొక్క కేంద్రీయ విద్యా సంస్థను పెట్టాలి అంటే 1300 కోట్లు కావాలని ఇప్పటికీ ఉన్నత విద్యా మండలి ప్రపోజల్ పెట్టింది. కావాలంటే ప్రపోజల్ నా దగ్గర ఉన్నాయి, మీకు చూపించమంటే చూపిస్తా. కానీ ఈరోజు 1 కోటి ఆ లేఅవుట్ గీయడానికే సరిపోదు. సెంట్రల్ యూనివర్సిటీ అంటే మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పెట్టారంటే దానికి దాదాపు 1000 కోట్లు బడ్జెట్లో ఇప్పటికీ 1000 కోట్లు ఖర్చు పెట్టారు. అలాంటి సెంట్రల్ యూనివర్సిటీ పెట్టాలంటే 1 కోటి రూపాయలు ఆ లేఅవుట్. జగదీష్ గారు, మీరు విద్యార్థిగా మీ ఆవేదన కూడా అర్థం చేసుకోగలిగింది. అట్లాంటి చాలా మంది మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. బడ్జెట్ ని తీసుకురావాలని మీరు సార్ నమస్తే అండి, నా పేరు నవీన్ కుమార్, నెల్లూరు జిల్లా నుంచి వచ్చాను. నేను ఒక ఎంప్లాయీ అండి. మొట్టమొదటిసారిగా ఓటు హక్కుని వినియోగించిన వాడిని వ్యక్తుల్లో నేను ఒకరిని. సో మేము ఎంతోమంది జిల్లా వాసులు కానివ్వండి, గ్రామస్తుల్లోంచి వేరే ఇతర ప్రాంతాలకి వలసలు వెళ్ళే వాళ్ళు ఎంతోమంది పౌరులు ఉన్నారు. తక్కువ మంది కుటుంబం నుంచి కూడా వెళ్తున్నారు. కానీ ఈ వెళ్ళేటప్పుడు ఎక్కడెక్కడో పనిచేస్తున్న వాళ్ళు కానివ్వండి, ఏ ఇతర ప్రాంతాల్లో చేసేవాళ్ళు కానివ్వండి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మరీ ఇక్కడ గెలిపిస్తున్నారు. గెలిపించిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ప్రాంత దూరం నుంచి ఇటీవల మీరు రిలీజ్ చేసిన రైల్వే బడ్జెట్ నెల్లూరు జిల్లాకి చాలా నిరాశను పరిచాయి. ఏ విధంగానో అంటే ఇంతకుముందు ఉన్నటువంటి అధికారులు కూడా నెల్లూరు జిల్లా నుంచి ఆత్మకూరు కానివ్వండి, ఉదయగిరి కానివ్వండి, ప్రకాశం జిల్లా పామూరు కానివ్వండి, కనిగిరి కానివ్వండి, అటు బద్వేలు కానివ్వండి, రైలు మార్గం ఒకటి వేస్తానని చెప్పారు. అది కనుక వేస్తే మాకు ఇతర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళకి చాలా సులభతరంగా ఉంటుంది. ప్రత్యక్షంగా ఒకటి చెప్పాలనుకుంటే మా ఇంట్లో జరిగిన ఇటీవల నిన్న కాక మొన్న ఒక చిన్న బాబుకి అనారోగ్యంగా ఉంటే చెన్నై తీసుకెళ్లాలంటే సరైన రైలు మార్గం లేదు. బస్సు ఇక్కడి నుంచి ఒంగోలు వెళ్ళాలన్న 100 కిలోమీటర్లు, నెల్లూరు వెళ్ళాలన్న 100 కిలోమీటర్లు, అంతవరకు దాకా బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి సరే వెళ్ళేటప్పుడు మేము అలా కాకపోయినా ట్యాక్సీలో 4,000 రూపాయలు పెట్టుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బందులకు గురయ్యాము. కనీసం రిటర్న్ వచ్చేటప్పుడు కూడా నెల్లూరు జిల్లాకి రిటర్న్ వచ్చేటప్పుడు బోగి రైలుకి మీరు ఎలాగో కొత్త రైలు పెట్టలేరు, కనీసం ఇంజిన్ తీసేసి మరికొన్ని బోగిలైనా పెంచండి. ఆ బోగిలు పెంచితే మా లాంటి వాళ్ళు ఇంకొంతమంది రావడానికి వీలుగా ఉంటుంది. నా పేరు వెంకటేశ్వర రెడ్డి అండి, అనంతపురం నుంచి వచ్చాను. రాయలసీమ పూర్తిగా నీటి ఆధారం లేక కరువు కాటకాలతో అల్లాడిపోతుంది. పోలవరం ప్రాజెక్టు నుంచి ఏదైతే వస్తున్నాయో అవన్నీ చట్టబద్ధత కల్పించి రాయలసీమకు నీటిని ఏర్పాటు చేయవలసి ఉంది. అదేవిధంగా గాలేరి నగరు, హంద్రీ నివారణను జాతీయ ప్రాజెక్టుగా చేస్తే బాగుంటుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఏదైతే జాతీయ ఇన్స్టిట్యూట్ ఉన్నాయో, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి మంగళగిరిలో ఇప్పటికి కూడా ఈ రోజు కూడా భూమి కేటాయింపులు జరగలేదు. అదేవిధంగా అనంతపురం జిల్లాలో సెంట్రల్ ఎక్సైజ్ అకాడమీకి కూడా భూ కేటాయింపులు జరిగినాయి. ఈరోజు రేపు మాపని ఓపెనింగ్ చేయాలని అనుకుంటున్నారు. అదేవిధంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ కానీ మిగతా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినట్లుగా నదుల అనుసంధానాన్ని చేయగలిగినట్లయితే రాయలసీమను
బతికి పట్టగలుగుతుంది. దీనిపైన అన్ని రాజకీయ పార్టీలు స్పందించి సహకరించవలసిందిగా విజ్ఞప్తి. సార్ విష్ణువర్ధన్ గారు చాలా విషయాలు చెప్పారు. కానీ ఈరోజు వెంకయ్య నాయుడు గారు, లక్ష్మణ్ అని నా పేరు, ఏలూరు నుంచి వచ్చాను. వెంకయ్య నాయుడు గారు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక తెలంగాణ ఏర్పడేటప్పుడు కూడా చాలా విషయాలు చెప్పారు. వాటిలో పన్నులు రాయితీలు కల్పిస్తామని చెప్పారు, తర్వాత ప్రత్యేక ప్యాకేజ్ కల్పిస్తామని చెప్పారు, హైవే రోడ్లు నిర్మిస్తామని, ఇంకా రకరకాల వాగ్దానాలు చేశారు మేము చేస్తామని. కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో పన్నులు భారం కాదు, పన్నులు రాయితీలు కాదు, కానీ పన్నులు భారాలు మాత్రం 3-4 రెట్లు భారాలు ఈరోజు ప్రజల మీద వేస్తూ ఉన్నారు. వీటితో పాటు ఈరోజు ఎడ్యుకేషన్ విషయానికి వస్తే కేంద్ర బడ్జెట్లో 3.3% కేటాయించారు. అంటే రోడ్డు మీద అడుక్కునేవాడికి కూడా ఈరోజు ₹2-3 మనం వేయం. కానీ ఈరోజు విద్యారంగాన్ని, ఉన్నత విద్య అభివృద్ధి అవ్వాలన్నా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలన్నా విద్యారంగం అభివృద్ధి అయితేనే ఏదైనా అభివృద్ధి అవుతుంది. కానీ ఈ తరుణంలో జీడీపీ కొటారి కమిషన్ చెప్పింది జీడీపీలో విద్యారంగానికి 6% నిధులు కేటాయించాలని. కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఉంటే 3.3% నిధులు కేటాయించి వీటితో పాటు అనేక యూనివర్సిటీలు ప్రవేశపెట్టారు, ఎన్ఐటీస్ ప్రవేశపెట్టారు, ఇవన్నీ చేశారు. కానీ వీటిలన్నింటికి కూడా అనేక సంవత్సరాలు ఈరోజు నిధులు కేటాయించకుండా అనేక సంవత్సరాల పాటు వెయిట్ చేయండి, 20 సంవత్సరాలు వెయిట్ చేయండి, 10 సంవత్సరాలు వెయిట్ చేయండి అని చెప్తాను. కానీ మేమేమంటామంటే ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని మార్చేస్తా ఉన్నారు, మనధర్మ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొస్తా ఉన్నారు. ఉన్నత విద్యని అందరూ చదువుకునే విధంగా కాకుండా పేదలు చదువుకునే విధంగా కాకుండా ఏం నెరవేర్చట్లేదు అన్న దానిపైన మనం పరిమితం అవుదాం. ఈ అంశాలు కూడా కీలకమైన, అవి కూడా మనం చర్చిద్దాం. వెనక్కి మరో ఆడియన్స్ సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి. నా పేరు నవీన్ అండి. మీరు ఏం అడగదలుచుకున్నారు స్పష్టంగా అడగండి నవీన్ గారు. నేను ఈ డిబేట్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చింది, అన్నీ చేయాలంటున్నారు. ఈ 60 ఏళ్ళ నుండి ఇన్ని రాజకీయ పార్టీలు ఏమీ చేయలేదనేది వీళ్ళే చెప్పేస్తున్నారు. ఇక్కడ ఉన్న నాయకులు కానీ విశ్లేషకులు కానీ అందరూ ఏం చెప్పినారంటే, ఈ 60 ఏళ్ళు మేము పదవులు పొందినాము, దేశాన్ని ఉద్ధరిస్తామని చెప్పినాం, కానీ ఏమీ చేయలేదు. నరేంద్ర మోడీ వచ్చినాడు, మేము 60 ఏళ్ళు చేయని అన్నీ చేయాలా, వాళ్ళు నరేంద్ర మోడీ చెప్పినాడు కాబట్టి చేయాలా. కానీ బీజేపీకి నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్తున్నారు, మీకు 4.5 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఉందనుకుంటున్నారు, 1800 రోజులు ఉంది, ఒక రోజు కట్ అవుతుంది మీకు. అంత లోపల మీరు పని చేసుకుని మీ విశ్వాసాన్ని మీరు నిలుపుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు వెన్నంటూ ఉంటారు. కాదు సతీష్ గారు, సార్ ఎందుకంటే నేను వారిని మాట్లాడలేను, కానీ విభజన చట్టం వచ్చింది 2-3 సంవత్సరాల కిందట. ఇప్పుడు విభజన చట్టం మీద మాట్లాడుతున్నాం అనుకుంటా. అవి విభజన చట్టం వచ్చిన తర్వాతనే మోడీ గారు కూడా అధికారంలోకి వచ్చింది. మేము ఎవరినో ప్రత్యేకించి ఇతర రాజకీయ పార్టీలు విమర్శలు చేయడం లేదు, అందుకని వారు గుర్తించితే బాగుంటుంది అనుకుంటారు. మీరు విభజన చట్టం మీద మాట్లాడారు, మిగతా సమస్యలన్నీ ఇక్కడ లేవు, ప్రస్తావన రాలేదు, దాని గురించి మాట్లాడలేదు. లక్ష్మీనారాయణ గారు, నాయుడు గారు, శంకర్, జగన్మోహన్, ఒక్క నిమిషం రైట్, ఆ అంశాలు కూడా మాట్లాడతాం. విష్ణు గారు ఒక్క నిమిషం. అది కాదు, వారు అడిగారు చాలా ప్రశ్నలు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ విషయాలు అయితేనేమి చాలా విషయాలు అవి విష్ణువర్ధన్ రెడ్డి గారు అనర్గళంగా ఆయన హామీలు ఇచ్చేస్తారు. ఎందుకంటే మేము అయిపోయినాయని మీ ఇక్కడ ఉండే వాళ్ళ వీలే కాదు, ప్రజలు కూడా అనుకునే అవకాశం ఉండేది. ఒకరు ఎవరైనా అట్లా కాదు, ఎవరైనా కానీ రాజ్యాంగబద్ధంగా ఉండేవాళ్ళు చెప్తే బాగుంటుంది. ఇవాళండి దాదాపు అనంతపురం జిల్లా నుంచి విశాఖపట్నం, విజయనగరం జిల్లా నుంచి వచ్చిన ప్రజలు వాళ్ళ మనోభావాలు గౌరవిస్తే ఒకటే అనుకుంటున్నాను, బ్లేమ్ గేమ్ ఆపండి. ఒక పార్టీ నుంచి ఒక పార్టీ మీద తోసుకోవద్దు. మీరు వాళ్ళ పైన ఏం పెట్టారు, కింకర్తం ఏం చేయాలో చేసి మాకు సాధించండి. మీ పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకోవద్దని చెప్పింది నాకు వాళ్ళ మనోభావాలు మీరు గమనించండి. 99% ఇక్కడ కాదు, మీ టీవీ చేసి చూస్తే కోట్లాది మంది ప్రజలు కూడా ఒకటే ఉంది నేను అనుకుంటున్నాను. విభజన చట్టంలో సవరణ ఖచ్చితంగా చెప్పాను, ఈ విభజన చట్టం లోపభూయిష్టమైంది 99% నేను నమ్ముతున్నాను. నీటిపారుదల మీద క్లారిటీ లేదు, విద్యుత్ మీద క్లారిటీ లేదు, తెలంగాణతో తగువ పెట్టారు. ఈ నేపథ్యంలో విభజన చట్టాన్ని సవరణ చేయండి బాబు అంటే 50 నుంచి రాజకీయ నాయకులందరూ 58కి ఎమ్మెల్సీ సీట్లు పెంచుకున్నారు. అది ఇంపార్టెంట్ అండి, మిగతా ఇంపార్టెంట్ నేను పెట్టొచ్చు కదా, మిగతా విషయాలు ఇస్ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ ఇష్యూ అండి, ఆస్తులు అప్పులు పంచుకోమని చెప్తే కింకర్తం ఏం చేయాలి, కూర్చుని ఖచ్చితంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీ మిగతా పార్టీని పిలవాలి, ఒకళ్ళు పిలవకపోయినా అన్ని పార్టీలు కలిపి వెళ్ళాలి. ఇమ్మీడియట్గా ఏం చేయాలి, ఇక్కడున్న 46లో కూడా చెప్తున్నా అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన ఏదైతే ఉన్నాయో ఆ చట్టంలోంచి వెనుకబడిని కేటాయిస్తాండి. ఇది మా రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తుంది, కేటాయించుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం అవసరంలా ఇలాంటి బిల్లు పెట్టాల్సిన పని లేదండి. ఈ నేపథ్యంలో నేను ఒకటే చెప్తున్నా, ఫైనల్గా దయచేసి రాజకీయ నాయకులారా, కేంద్ర ప్రభుత్వానికి
మీ ప్రజలందరూ ఒక మెసేజ్ పంపించాలి. మేము ఈ భారతదేశంలో పౌరులుగా కనుక మీరు గుర్తించాలంటే మాకు చేసిన అన్యాయాన్ని అక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేసింది. మీరు సరిచేయలేకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారు, విప్లవం చేస్తారు. కేంద్ర ప్రభుత్వాన్ని గుర్తించని పరిస్థితులు రాకుండా మీరు చేసుకోవద్దనేది ఒక గట్టి వాదం పెంచండి. కసితో ఉన్నారు ప్రజలు, పట్టుదలతో ఉన్నారు. ఈ విభజన చట్టంలో ఉన్నా లేకపోయినా మీ రాజకీయ పార్టీలు అన్నీ కలిసి మాకు హామీలు ఇచ్చాయి. ఈ భారతదేశ ప్రజ 5 సంవత్సరాలు ఊరుకుంటున్నాను అనుకోవద్దండి. మధ్యతరగతి ప్రజల ఆగ్రహం ఏంటో అక్కడ మిగతా దేశాలు చూసాం. మీ రాజకీయ పార్టీలను ఏకం అవ్వండి, కలిసి వాళ్ళు కలిసి వస్తారా వీళ్ళు కలిసి వస్తారని కలిసి మీరు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయమని చెప్దామండి. సరే, మనం ఇప్పుడు మాట్లాడుతున్నది రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశము, అదేవిధంగా విభజన బిల్లులో ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలు అమలుపరచాలన్నది. ఈ విషయంలో నాకు తెలిసినంత వరకు అన్ని పార్టీలు కూడా మనకందరికీ ఏకాభిప్రాయం ఉంది. ఏకాభిప్రాయం ఉన్న అంశం పైన మనం అందరం కలిసి అధికార ప్రతిపక్ష పార్టీలు అనే దానితో నిమిత్తం లేకుండా అన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చి ఇతర శక్తులు, కొంతమంది ఇలాంటి మేధావులు అందరూ కలిసి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి దగ్గరికి ఆల్ పార్టీ రాయబారం పోతే బాగుంటుంది. దీనికి ముఖ్యమంత్రి ముందుకు రావాలి. ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలో పోతే దానికి ఉన్న దాన్ని బట్టి దానికి ఒక వెయిట్ ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆ రకంగా ముందుకు వస్తే బాగుంటుంది. మా పార్టీ వరకు అయితే మేము నిన్న మొన్న విజయవాడలో మా రాష్ట్ర పార్టీ మహాసభలు కూడా జరిగాయి. దీనిపైన ప్రత్యేకంగా తీర్మానాన్ని కూడా ఆమోదించాం. రేపు మార్చి 11వ తేదీ నాడు 13 జిల్లాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయో ఆ ఆఫీసులన్నీ కూడా దిగ్బంధనం చేయబోతా ఉన్నాం. 8 నెలలకు కాదు, ప్రత్యేక హోదా ఇవ్వమని. ఇప్పుడు మీరు ఏం చేయడం లేదు కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి కావడంలో భాగం. మరి రామకృష్ణ చాలా బాగా చెప్తున్నాడు. నేను అడిగేది ఒకటి అడుగుతున్నా. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసి 4 సంవత్సరాలు 8 నెలలు అయిపోయినట్టు, 8 నెలల్లోనే మొత్తం అన్ని చేసేయాలన్నట్లు, ఇంకా ఏమీ లేనట్టు, రాష్ట్రానికి అన్యాయం జరిగిపోయినట్టు ఎందుకు ప్రజలను విశ్వాసాన్ని కోల్పోయేటట్లు చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఒక్క అడుగు పడలేదు. మీరు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఓట్లు కూడా 8 నెలల పాలన చూసి వేశారు. ఒక్క అడుగు కూడా మీరు వేయలే. మీరు 8 నెలల కాలంలో 2 బడ్జెట్లు కూడా తెచ్చారు. మీరు ఢిల్లీ ఎలక్షన్లు కూడా చూసాం. ఢిల్లీ ఎలక్షన్లు కూడా చూశారు. లేటెస్ట్ గా ఢిల్లీ ఎలక్షన్లు కూడా చూశారు. మీరు ఓకే నిర్మాణాత్మక సూచనలు ఏమైనా చేస్తారా? ఓకే, నేను మీకే ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి కాదు, మీరు ముందుకు రండి. ఆల్ పార్టీ డెలిగేషన్ ప్రైమ్ మినిస్టర్ తీసుకోండి. మీరు ఆ పనికి ముందుకు రండి. బీజేపీ వాళ్ళు మీరు అది చేయరు, ఇది చేయరు. ఇప్పుడు ఆల్ పార్టీ సమస్య వచ్చేసరికి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ వచ్చింది సిపిఐ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ గారు వచ్చారు. ఆంధ్ర యూనిట్ సంబంధించి సిపిఎం జనరల్ సెక్రటరీ గారు వచ్చారు. ఎందుకంటే వారు పార్టీలో నిర్ణయాత్మకంగా నిర్ణయాలు తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. నేను కూడా పిఎస్సి మెంబర్గా వచ్చాను. తప్పకుండా ఆల్ పార్టీ మరి మీరైనా తీసుకోండి, వారైనా తీసుకోండి. అక్కడ గవర్నమెంట్ ఉండేది, ఇక్కడ గవర్నమెంట్ ఉండేది. దాని గురించి చెప్పండి. కానీ ఊరికే వారు అడిగేది వారి బాధ మాకు తెలుసు. బాధ తెలిసినా కానీ మేము ఇతర ప్రతిపక్షాలం ఎవరు ఉన్నామో, అటు కాంగ్రెస్ కూడా అనుకుంటా, విష్ణు మాట్లాడాలనుకున్నా, అందరం కూడా మేము కలిసి వచ్చేది అనుకున్నాం. ఒత్తిడి ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ చేస్తే మా మీద ఒత్తిడి తెచ్చేదానండి. తెలుగుదేశం పార్టీ తప్పించుకొని పోతున్నారు, మీరు తప్పించుకొని పోతారు. మరి ఎవరో మీరు జవాబు చెప్పేవాళ్ళు. నేను మైసూర్ అన్న చెప్పినటువంటి వ్యాఖ్యలను నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. నేను ఏమంటా అంటే నేను రామకృష్ణ కూడా కోరేది ఒకటే, అన్ని రాజకీయ పక్షాలు తెలుగుదేశం పార్టీ ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు కాబట్టి బీజేపీ ఎందుకు ఒక ఇనిషియేటివ్ తీసుకోదు? మిగతా పక్షాలను కలుపుకొని పోవడానికి ఎందుకు? పార్లమెంట్ ప్రధానమంత్రి ఒక మాట మాట్లాడు. ఆగస్టు 15న ఎర్రకోట నుంచి మాట్లాడి, అయ్యా మేము ఈ దేశంలోకి వచ్చి మేము ఒకరే ఏమో చేసేసినామని మేము ఫీల్ కావడం లేదు. ఈ దేశంలో 50 ఏళ్ళు పరిపాలించిన అన్ని రాజకీయ పక్షాలు కూడా ఎంతో అంత చేసి అనుకున్నంత వేగవంతమైన అభివృద్ధి జరగలేదు. దానికోసం మాకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, మేము చేస్తామన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, నేను ఏమంటా అంటే అర్జెంటుగా 1 కోటి సంతకాలు పెట్టేటువంటి మనుషులు, లేకపోతే మా రామకృష్ణ అని చెప్పినట్టు మేము రోడ్డు మీద ధర్నా చేస్తున్నటువంటి వాళ్ళు ఒక్క నిమిషం చదివేశారు.
మీరు అంటే విష్ణు గారు ప్రజలను మోసం చేసి ఒక్క నిమిషం 50 ఏళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేసి సమైక్య రాష్ట్రంలో ఈ ప్రాంతంలో మొత్తం అభివృద్ధి చేసి దానికి తగిన మూల్యాన్ని అనుభవించారు. సార్ ఇప్పుడు దానికి తగిన సార్ మనం వేరే సబ్జెక్ట్ కాదండి సార్. దానికి తగిన మూల్యాన్ని పార్టీలు అనుభవించాయి. ఒకటి. రెండోది మీరు అంటున్నారు పార్టీలు ఏమో ఆందోళన చేయాలని. కోటి సంతకాలు చేసినప్పుడు రామకోట రాస్తారంటూ మీరు ఎద్దేవా చేయడం మాట వాస్తవం కాదా? లేదు మిగతా ప్రతిపక్షాలు దీనిపైన మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్షాలకు ఏం తెలుసు? కేంద్రం ఫోర్కాస్ట్ కోసం మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు ఒకళ్ళతో పుచ్చుకోవడం ఇచ్చినటువంటి ప్రజల మ్యాండేట్ మాకు కూడా తెలుసు. మేము కూడా చాలా జాగ్రత్తగానే మేము ప్రజల్లో పనిచేస్తున్నాం. ఓకే 8 నెలల కాలంలో పని చేయాలని కోరుకుంటున్నాం. 8 నెలల కాలం పని చేయాలని కోరుకుంటున్నాం. ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుకుంటున్నాం. అది ఇప్పుడు చర్చ. సతీష్ గారు విష్ణు గారు ఒక్క నిమిషం విష్ణు గారు సమాధానం చెప్తున్నారు ఆ ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు. ఒక్క నిమిషం సమాధానం చెప్తున్నారు. ఒక్క నిమిషం. ఇది 9వ నెల 2 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. మీరు 6 నెలలు అంటే ఒక ప్రచారంలో అయిపోయింది. లేకపోతే రెడీమేడ్ సమాధానాలు సంతృప్తిపరిచే సమాధానాలు కాదు సార్. ఈరోజు మనకు కావాల్సింది సీమాంధ్రకి ప్రత్యేక హోదా ఏ విధంగా తీసుకురావాలని చెప్పని ఈరోజు డిబేట్. ఇది ఏ పార్టీ ఏం చేసింది ఏమనేది కాదు. బీజేపీ సహకారమే జరిగింది అక్కడ. దాని మూలంగానే విభజన జరిగిందని చెప్పి నేను బుక్ చేసుకున్నారు. ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే అవును అదే చెప్పారు. అదే ఉంది. ఆయన ప్రత్యేక హోదా గురించి ప్రధానమంత్రి గారు సాక్షాత్తు పార్లమెంట్ లో చెప్పారు. ఆయన అదే సార్ చెప్పించుకున్నారు. కేబినెట్ మీటింగ్ లో మన్మోహన్ సింగ్ గారి కేబినెట్ మీటింగ్ లో మార్చి 3వ తారీఖున రెజల్యూషన్ పాస్ చేసి ప్రణాళికా సంఘానికి పంపారు. దాంట్లో మీ పాత్ర లేదు. కేబినెట్ లో ఎవరు ఉండరు. కాదు ఒక్క నిమిషం ఉండండి. నేను ఆ రోజు పోయి ఆ రోజు మాట్లాడి ఆ రోజు చేసి ఈ రోజున ఎందుకని ముఖం చాటేయాల్సినటువంటి పరిస్థితి వెంకయ్యనాయుడు గారికి కానీ ప్రధానమంత్రి గారికి కానీ వచ్చిందో చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఖచ్చితంగా దాని మీదే. ఇప్పుడు లేకపోతే సీమాంధ్ర సంబంధించినటువంటి ఆల్ పార్టీ మీటింగ్ని భారతీయ జనతా పార్టీ వెంకయ్యనాయుడు గారు పిలిచి ఇగో ఈ సమస్యలు ఉన్నాయి, ఆ రోజు బిల్లు పాస్ అవడం కోసం ఇలా మాట్లాడాం, ఈరోజు ఏం చేయమంటారు చెప్పండి అని అడిగారా? ఏం చెప్తారండి? మేము విజయవాడ ఆంధ్ర రాష్ట్రాన్ని కాదు కర్ణాటక నుంచి రాజ్యసభకి ఎన్నికయ్యాను, అసలు నా శాఖే కాదు అది, నా శాఖ ప్రణాళిక సంఘం, నా శాఖకు సంబంధించింది కూడా నేను మాట్లాడుతున్నాను తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది సరైనటువంటి అంశం కాదు. ఖచ్చితంగా మనం ఏ విధంగా రాజకీయ పార్టీలన్నీ కలిసి సీమాంధ్రకి సంబంధించినటువంటి ప్రత్యేక హోదా తీసుకురావాలో చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతే తప్ప ఒక్క నిమిషం విష్ణువర్ధన్ ఒక్క నిమిషం. ఇప్పుడు కాదు ఒక్క నిమిషం విష్ణువర్ధన్, నేను చెప్పేది సార్, నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే కాదండి. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి మీరు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు ప్రధానంగా ఈ స్పెషల్ స్టేటస్ సంబంధించి ఇంకొక కార్యక్రమం, ఇంకొక కుట్ర కూడా జరుగుతుంది. ఒక్క నిమిషం సార్. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఆయన పాత్ర ఏమీ లేనట్టుగా, ఇది కేంద్రమే ఈ రాష్ట్ర ప్రజలందరికీ అన్యాయం చేసినట్టుగా, ఆ అన్యాయంలో ఆయన భాగస్వామ్యం లేనట్టుగా అది వేరే వాళ్ళ మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ముద్దాయి ఈ రాష్ట్ర విభజన. ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఎవరు కుట్ర చేస్తున్నారు, ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు ఎటువంటి జిల్లాల నుంచి వచ్చిన ప్రజల అభిప్రాయాలు చూసినప్పుడు తెలిసింది. రవి గారు మనం చూసాం, చాలా మంది ప్రజల అభిప్రాయాలు కూడా చూసాం. రైట్, అన్ని జిల్లాల ప్రజల అభిప్రాయాలు కూడా. ఒక్క మాట, ఇప్పుడు 2014 ఫిబ్రవరి 13వ తేదీ నాడు అక్కడ ఇది పెట్టారు విభజన బిల్లు, 18 పాస్ అయింది. కాబట్టి మనం ఏమంటున్నామంటే ఇది దాదాపు 1 ఇయర్ కంప్లీట్ అయింది. మనం ఇప్పుడు మాట్లాడుతున్నది ఏమంటే ఏ పార్టీ అని కాదు, ఆ రోజు ప్రైమ్ మినిస్టర్గా ఎవరున్నారు, కాంగ్రెస్ లేదా మరో యూపీఎన్ అని కాదు, ఆ రోజు సాక్షాత్తు ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో ఏదైతే చెప్పారో ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారో దాంతో నిమిత్తం లేకుండా ఈ ప్రైమ్ మినిస్టర్ ఇది ప్రైమ్ మినిస్టర్, ఈ మేబీ బీజేపీ మ్యాన్ ఆర్ కాంగ్రెస్ మ్యాన్ ఆర్ సమాధానం. కాబట్టి అంటే దాన్ని అమలుపరచమని. ఇప్పుడు నేను అడిగేది అంటే విష్ణు, ఎందుకంటే 50 ఏళ్ళు 60 ఏళ్ళ సమస్య కాదు, ఇది ఫిబ్రవరి 18 పాస్ అయిన బిల్లు. దాన్ని 1 ఇయర్ అయినా సరే దాన్ని అమలు పరచలేదు. ఇంకా 6 నెలల తర్వాత అడిగేవాడు కూడా ఉన్నాడు. నేను ఖచ్చితంగా చెప్పగలను, దీన్ని అడగరు. కాబట్టి నేను బీజేపీ వాళ్ళకి కూడా చెప్పేది ఏమంటే ఇఫ్ యూ ఆర్ సిన్సియర్, లేదు మనం పాలిటిక్స్ చేసుకోకూడదు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యము, మీకెంత కన్సర్న్ ఉందో మాకు అంత కన్సర్న్ ఉందని మీరన్నా, లేదా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అన్నా, మీరు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి.
మీరు పిలవండి, బీజేపీ వాళ్ళు కూడా, మీకు కూడా యూ హ్యావ్ రైట్. కానీ ఎందుకంటే దానిపై సెంట్రల్లో స్పష్టమైన హామీ ఏంటి? మీరు అధికార ఢిల్లీలో పార్టీ అధికారంలో ఇవ్వట్లేదు, ఉన్నారు, ఆరోపణ రాష్ట్రంలో చేసిన కూడా అధికారంలో బీజేపీ ఉన్నారు. కూడా ఇవ్వట్లేదు. రవి రెండు గారు చోట్ల మనం అధికారంలో ఉన్న పార్టీలు మీరు, ఓకే. తెలుగుదేశం, బీజేపీ పార్టీలు, ఓకే. మీరు పిలవండి. రవి గారు, అందరి జిల్లా ప్రజల అభిప్రాయాలు కూడా చూసాం. మన కాన్సెప్ట్ కూడా కిమ్ కర్తవ్యం ఏం చేయాలన్న దానిపైన చాలా అభిప్రాయాలు మైసూర్ రెడ్డి గారు లాంటి సీనియర్ రాజకీయాలు కూడా చెప్పారు. రైట్, ఇప్పుడు ఉన్న ఇనిషియేటివ్స్ ఏంటి? ప్రజల అభిప్రాయాలు చూసినప్పుడు మీకేమనిపించింది? ఇప్పుడు చేయాల్సిన వాళ్ళు కింగ్ కర్తవ్యం నెరవేర్చడం లేదు కాబట్టి ఇప్పుడు ప్రజలు, రాజకీయ పక్షాలు తమ కర్తవ్యం తాము నెరవేర్చాలి. దానికోసం రంగంలోకి రావడం ఇప్పుడు చాలా కీలకం. ఇప్పుడు ఎందుకంటే ఇందాక బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడతారు, మేము బడ్జెట్ వచ్చే వరకు మేము చూస్తూ ఉన్నామని. అన్నం అంతా పట్టి చూడక్కర్లేదని కేంద్రం ఎటువైపు వెళ్తుందో అది తెలిసింది. ఇప్పుడు విష్ణు గారు అంటారు రెండో బడ్జెట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా మీరు వేచి ఉండండి అంటారు. నవమాసాలు మోస్తే తల్లి కూడా ఒక శిశోదయం కూడా అవుతుంది. 7 ఏడాది అయింది బిల్లు ఆమోదం పొంది, తర్వాత ప్రభుత్వం వచ్చి నవమాసాలు అయిపోయి 2 బడ్జెట్లు మీరు పెట్టారు. ఇప్పటి వరకు చేయండి, ఇక ముందు చేస్తారా? చేస్తామని ఎవరైనా హామీ ఇచ్చారా స్పష్టంగా, నిర్దిష్టంగా? ఇంతవరకు నరేంద్ర మోడీ ఏమైనా మాట్లాడారా అసలు? మేము చేస్తా, మీరు ఇది రివర్స్, ఇది తలకిందులు తర్కం. వెంకయ్యనాయుడు చెప్పింది ఎవరే కావాల్సింది? వెంకయ్యనాయుడు సాక్షాత్తు చెప్తా ఉంటే ఎందుకు ఒక ప్రకటన ప్రధాని చేయలేకపోయారు? చాలా విలువైన ప్రశ్న అది. చాలా విలువైన ప్రశ్న. మీరు అసలు వెంకయ్యనాయుడు గారు చెప్పిన తర్వాత కూడా ఎవరు చెప్పాలి? అందుకే మీకు బుద్ధి రావాలంటే మేము మొత్తం మీ సెంట్రల్ ఆఫీసులను బంద్ చేస్తాము, అప్పుడు మీకు ఇది వస్తుంది బుద్ధి. ఇప్పుడు ఒక మాట, అవును, మీరు డిబేట్ అవుతా ఉన్నారు కాబట్టి మేము చెప్తా ఉన్నాము. మీరు ఏది చేయడంలే, ఏది చేయకోకుండా ఊరికి మళ్ళీ 1 ఇయర్ అయిన తర్వాత కూడా మీరు మాట్లాడుకోకుండా 60 ఏళ్ళ గురించి మాట్లాడతారు. మీరు మాట్లాడితే ఇప్పుడు అమలు చేయలేదు, అమలు చేస్తామన్న నిర్దిష్టమైన హామీ కూడా మనం కాదు సార్. రవి గారు, లేదా మీకు ఒక మాట, ఆల్ పార్టీ డెలిగేషన్ పెద్ద కష్టమేమయ్యా? ఏమయ్యా, మీరు ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి అందరు కలిసి పోదామనే మాట రాదు మీ నోటి నుంచి? ఆ మాట కూడా అనలేరా? ఇప్పుడు ప్రభుత్వం అనేది హామీ ఇవ్వకపోతే తప్పనిసరిగా దాని వైఫల్యంగా, ఉల్లంఘనగా పరిగణించాలి. ఇవ్వడం లేదని వెంకయ్యనాయుడు గారు కూడా 1-2 సార్లు ఇచ్చే అవకాశం లేదు, కష్టం అని చెప్పారు. కాబట్టి ఇవ్వడం లేదు దిశలో ప్రతికూలంగా ఉన్నాయి సంకేతాలు. ఇప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వాన్ని నిలదీయాలి, నివేదించే దశ అయిపోయింది, నిలదీయాలి. శ్రీనివాస్ అన్నట్టు చట్టంలో లోపాలు ఉన్నప్పటికీ ఉన్నవి అమలు చేసుకుంటూ చట్టాన్ని కూడా సవరించుకునే విధంగా వెళ్ళాలి. దీనికి అఖిలపక్ష సమావేశం జరపడం, అందరినీ తీసుకొని పోవడం, ఇది తెలుగుదేశం యొక్క, బీజేపీ యొక్క గుత్తాధిపత్యం కాదు, తెలుగు ప్రజలందరికీ కూడా సంబంధించిన సమస్య. దీన్ని సాగదీస్తే 2 రాష్ట్రాల మధ్య కూడా, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ అనే కాదు, మళ్ళీ ఒక విధమైన ఒడిదుడుకులు కూడా వస్తాయి. కాబట్టి ఒక ఏకీకృత వైఖరితో తక్షణమే దీని మీద ముందుకు పోవాలి. బీజేపీ సమర్థించుకోవడం మానేసి వాగ్దానాలు నెరవేర్చే దిశలో అడుగులు వేయాలి. అమలు చేయలేదు. కాదు మా ఆడియన్స్ కాదు సార్, ఒక్క నిమిషం సతీష్ గారు, ఒక 1 పాయింట్. అంటే ఇప్పుడు విష్ణువర్ధన్ చెప్తున్నట్టు ఈ స్పెషల్ స్టేటస్ అనేది 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు, అదే 8 నెలలు అయింది అన్నారు. 8 నెలల్లో 2 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. కానీ ఈ స్పెషల్ స్టేటస్ మొదటి సంవత్సరం వస్తేనే పరిశ్రమలు రావడానికి, పెట్టుబడులు రావడానికి, అంతేకాదు 3వ సంవత్సరం 4వ సంవత్సరం ఇస్తే ఉపయోగం లేదు. అది 5 సంవత్సరాలే ఎవరికి మ్యాండేట్ ఇచ్చింది తెలుగుదేశానికి. కానీ కేంద్రంలో ఉన్నట్టు 5 సంవత్సరాలు ఇచ్చారు, 50 సంవత్సరాలు ఇవ్వలేదు. అందుకే మనం ఏం చేయాలి? అందుకే మనం ఏం చేయాలి, పార్టీలు ఏం చేయాలని దానిపై రవి గారు కొన్ని సూచనలు కూడా చేశారు. రైట్, మొత్తానికి అటు కేంద్రం, ఏపీ రాష్ట్రం వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి అటు అఖిల పక్షాన్ని తీసుకువెళ్ళాలి, లేదంటే మిగతా పక్షాలను ఒక ఫారంగా తీసుకెళ్ళడానికి కొందరు బాధ్యత తీసుకోవాలన్న సూచన కనిపిస్తోంది. కానీ అఖిల పక్షం తీసుకెళ్ళడానికి అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి ఒక సుముఖత లేదు. అలాగే రాష్ట్ర ప్రజల సమస్యలకు వచ్చేసరికి అవసరమైతే మేము కూడా పోరాడతామని బీజేపీ నేతలు కొందరు చెప్తున్నా అఖిల పక్షాన్ని తీసుకువెళ్తారన్న అంశంపై వాళ్ళు కూడా ఒక రకమైన సంకేతం పంపించట్లేదు. మొత్తానికి కేంద్రం తీరు ఇలాగే కొనసాగితే ఏపీకి ముందున్న ప్రత్యామ్నాయాలు ఏంటి, ఏపీ భవిష్యత్తు ఏం కాబోతుందన్న ఒక అనుమానం, భయం, ఆందోళన ప్రజల్లో ఉంది. మరి ఆందోళన, అనుమానాలు, భయాన్ని పోగొట్టుకోవాల్సిన బాధ్యత కేంద్రానికి కాదా? చూద్దాం మరి కేంద్రం రానున్న రోజులు ఎలా వివరించబోతుందో. చర్చలో పాల్గొన్న అందరికీ 10 టీవీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అలాగే ఆడియన్స్ మీ విలువైన అభిప్రాయాలు, వివిధ జిల్లాల నుంచి వయోప్రయాసాలు ఉన్నచి వచ్చారు కాబట్టి మీకు కూడా 10 టీవీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇది ఇవాళ ప్రత్యేక చర్చ.